అబలలపై రోజు రోజుకు అత్యాచారాలు హత్యలు పెరిగిపోతున్నాయి. పోలీసులు ఎన్నో విధాలుగా రక్షణ కల్పిస్తున్నప్పటికీ ఏదో ఒక చోట యువతులు అత్యాచారాల బారిన పడుతూనే ఉన్నారు. ఆడపిల్లలను ఇంటి నుంచి బయటకు పంపాలంటే తల్లిదండ్రులు భయపడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తాజాగా హైదరాబాద్లో మరో యువతి కామాంధుడికి అఘాడాలకు బలైపోయింది. ఉజ్వల భవిష్యత్తు కోసం ఇంటిని వదిలి తల్లిదండ్రులను వదిలి దూరంగా ఉంటూ బీటెక్ చదువుతున్న విద్యార్థినిపై అఘాత్యానికి పాల్పడ్డాడు కామాంధుడు. నగరంలోని ఇబ్రహీంపట్నంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంజనీరింగ్ విద్యార్థినిపై డ్రైవర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. హాస్టల్లో దూరి గదిలో ఒంటరిగా ఉన్న బీటెక్ విద్యార్థిపై అత్యాచారానికి పాల్పడ్డాడు డ్రైవర్. విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విద్యార్థిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా బాధితురాలు మంగళపల్లిలోని ఓ హాస్టల్లో ఉంటూ బీటెక్ మొదటి సంవత్సరం చదువుతోందని, సెమిస్టర్ ఉండడంతో హాస్టల్ ఉంటూ ప్రిపేర్ అవుతుందని తెలిపారు. రాత్రి 11 గంటల సమయంలో బాలిక గదిలో ఒంటరిగా ఉందని, అదే సమయంలో డ్రైవర్గా పనిచేసిన అజిత్ ఆమె గదిలోకి చొరబడ్డాడని తెలిపారు. బలవంతంగా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడని, అనంతరం అతడు అక్కడి నుంచి పరారైనట్లు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించామని పోలీసులు పేర్కొన్నారు.